నిరసనలకు విలువలు లేదండి. నిరసన కార్యక్రమంలో ఎవరైనా ప్రజలు ఉన్నారండి? కిరాయికి అద్దెకి తెచ్చుకున్న మనుషులు నలుగురిని పెట్టుకొని ఆ కలెక్టర్ ఆఫీసుల్లో కానీ అక్కడ కానీ ధర్నాలు చేయడంలో ముందు ఉంచానండి. నిరసన తెలియజేయాలంటే, నిజమైన నిరసన తెలియాలంటే జనాలు ఉండాలి కదండి, స్పందన కథలా. అది ఫేక్ జరిగిందంటే జనాల్లో ఇది ఉండాలి కదా, రెవల్యూషన్ వచ్చింది కదా. రెవల్యూషన్ ఏదండి, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే సరిపోదు కదా. అది ముందు సాక్ష్యాధారాలు చూపిస్తే మేము కట్టుబడి ఉంటాం, రమ్మానండి. సాక్ష్యాధారాలు కానీ మీరు పనికిమాలంతా బురద జల్లేసి మా మీద కడుక్కోమంటే దీనికే ఉన్నాం మేము రెడీగా. మేము ఇప్పుడు మీరు చేసిన దానికే మేము ఇప్పుడు సద్దమతం చేస్తున్నారు మా గవర్నమెంట్. మీరు చేసిన అప్పులకు కానీ వాటికి కానీ వీటికి కానీ లెగ్గిస్తే తెల్లారు లేస్తే బటన్ నొక్కడం తప్పితే ఇంక మీరు ఏమైనా పని చేశారా? అభివృద్ధి పని చెప్పండి, ఏమైనా చేశారా? మీరు అవి కాకుండా ఉన్న ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు అమ్మేసేసి ఆ కలెక్టర్ ఆఫీసులు అవి అమ్మేసేసారు. ఇప్పుడేమో గవర్నమెంట్ ఉద్యోగస్తులు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇస్తున్నారా బాబు అంటే, ఆ ఉద్యోగాలకి అడ్డపడుతుంటే ప్రతి దాంట్లో అడ్డం పడుతుంటే ఇంక మేమేం చేయమంటారండి? 100% వైసీపీ కుట్రపూరిత, ప్రతి విషయంలో వైసీపీ కుట్రపూరిత. రాజధాని విషయంలో అమరావతి అన్నాడు, బ్రహ్మత్వం అన్నారు, శ్మశానాలు అన్నాడు, అడివి అన్నారు, రకరకాల మనిషి చెప్పారు. అదే విషయంలో ఇప్పుడు డిఎస్సి గురించి బురద చల్లుతున్నారు. ఈ వాళ్ళు పెట్టలేదు, అడుక్కు తిన్నానివ్వదన్నట్టుగా ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఉద్యోగాలు పేకని ప్రచారం చేస్తున్నారు.